హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ దాల్చాని తయారు చేసి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్తో ఇంకా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అయితే ఒక కప్పు నిండా కందిపప్పు తీసుకోవాలి, కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం పెసరపప్పు. ఈ మూడింటిని కూడా కడిగి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికించుకునే ముందు కొంచెం పసుపు వేస్తే ఇంకా బాగుంటుంది. అవి చల్లారేలోపు ఒక లేత సొరకాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. లేత సొరకాయ అయితేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. తర్వాత 10-15 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇవి కొంచెం కారంగా ఉన్నాయి. కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 2 ఎండుమిర్చి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. వీటిని కూడా కడిగి తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి. తర్వాత 3 టొమాటోలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, 3 విజిల్స్ అయిపోయాక కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది. పసుపు వేసాను కాబట్టి కలర్ఫుల్గా ఉంది. తర్వాత ఈ పప్పును రుబ్బుకోవాలి. చాలా మెత్తగా రుబ్బని అవసరం లేదు, కొంచెం పప్పు కనిపిస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇలా రుబ్బుకొని ఈ పప్పుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసి ఇందులో వేసుకోవాలి. ఈ చింతపండులోంచి ఒక 2 కప్పుల రసం అయితే వచ్చింది. 2 కప్పుల రసం ఇందులో వేస్తున్నాను. ఒకవేళ మీరు పులుపు ఎక్కువగా తింటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసి అలాగే ఎండుమిర్చి కూడా వేయాలి.